पूजा द्रव्याणि संप्रोक्ष देवमात्मनां संप्रोक्ष यजमान्याः शिरस्सान् संप्रोक्ष पुण्डरीकाक्ष सभाभ्यन्तरशुचिः అందరూ కూడా అక్షరాలు పట్టుకొని ఉండండి. ఓం బ్రహ్మణ ఎడం చేతిలో మరిన్ని తీసి పెట్టుకోండి అక్షతులు. నేను ఆవాహయామి అన్నప్పుడల్లా కూడా ఇక్కడ వేస్తూ ఉండాలి కలసం వద్ద. ఓం ఆ భజంత్రులు వాయించండి అయ్యా. ఓం బ్రహ్మణానాం గణపతిం భవామహే కవిం కవీనామస్రవస్రవో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనసన్మన్నోదకస్య సాయనం కలసముఖ్యభాగే మహాగణాధిపతియామి పూజయామి. ఓం ముఖదృష్టాపచేష్మేష్టమాయపదే ఓషేమసంతపదే కవిమాయసర్వాణి దక్షతే కపదేపదే సాధుస్పదే అష్టాపదే నవపదే భువోదే सहस्राक्षरामृतमेकिन्नो दर्शनत्यभागे महागि ओम श्रीमन्महायद विष्णुचक्रमे त्रैदादेवतमोनमश्च पावन्त्रे सप्तमयोतमनापनन्ति यत्रजान् देवत्रैच्छा लक्ष्मीर् नेहदाजिवाजे दर्शनत्यभागे महाविष्णुपुत्रे महालक्ष्मी आवाहयामि स्थापयामि पूजयामि. ओम ब्रह्मादेवानां पदवीकवीनां सर्व प्राणानां शोणरुद्रानागुं शोम पवित्रमञ्चे श्रीवन्नो भवस्वः कलशमध्यभागेन अस्य ब्रह्माणावाहयामि स्थापयामि पूजयामि. प्रणव देवी सरस्वती वाजे गुरुवाजनैवते वीणामभित्रिवतु कलशमध्यभागे महासरस्वतीमावाहयामि स्थापयामि पूजयामि. ओम श्रीमन्महादेवाभ्यर्पणः ओम महादेवी श्रीरामदूता श्रीरामचन्द्राय तन्नो दशरथप्रचोदयात् कलशमध्यभागेन ओम श्रीराम राम रामेति रमे रामे मनोरमे श्रीरामचन्द्रमेश्वरमावाहयामि स्थापयामि पूजयामि. ओम लक्ष्मीं क्षीरतन्त्राय रामेश्वरे राधे वंदे मुकुन्दप्रियां कलशमध्यभागे सीतामायस्वरूप महालक्ष्मी देवतान्नावाहयामि स्थापयामि पूजयामि. महादेवी विद्महे श्रीरामचन्द्राय धीमहि तन्नो पूजयामि. ओम वायुपुत्राय विद्महे अंजनीसुताय धीमहि तन्नो हनुमत् प्रचोदयात्. कलशमध्यभागे वीराञ्जनेय स्वामी देवतान्नावाहयामि स्थापयामि पूजयामि. మూడు సార్లుగా వేసేయండి అక్షతలు. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి. ఆజమనీయ సభ్య మరలా అక్షతలు తీసుకోండి. ఓం శ్రీమన్మహాశ్రీరామచంద్ర బ్రహ్మదేవతాభ్యో నమః. ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి. ఓం మహాదేవి పూజయామి. ఓం మహాదేవి జన్మే శ్రీరామచంద్రాయ ధీమహి తన్నో లక్ష్మణ ప్రచోదయాత్. శ్రీ లక్ష్మణ స్వామి దేవతాన్మావాహయామి स्थापयामि पूजयामि. ओम वायुपुत्राय विद्महे अंजनीसुताय धीमहि तन्नो हनुमत् प्रचोदयात्. वीराञ्जनेय स्वामी देवतान्मावाहयामि स्थापयामि पूजयामि. अतः प्राण प्रतिष्ठापनः. ఆ విగ్రహాల్లోకి స్వామివారి శక్తిని ఆవాహన చేస్తున్నాము. మీ అందరూ కూడా అనుకోవచ్చు, స్వామి మరి మీరేం పైన కూర్చొని స్వామివారికి ఆవాహన చేస్తామంటున్నారు మంత్రం ద్వారా, మరి నిజంగానే స్వామివారు వస్తారా అనే డౌట్ రావచ్చు అందరికి. అవునా కాదా? వస్తారు. ఎట్లా వస్తారయ్యా అంటే మనకు విద్యుత్ దేని నుంచి వస్తుందండి చెప్పాలి. దేని నుంచి? నీటి నుంచి వస్తుంది. అదే ఆ విద్యుత్ మరలా నీళ్ళల్లో పెడితే ఏమవుతుంది? అందులో ఉన్న వాళ్ళందరూ పోతారు. అవునా? అట్లానే మంత్రం ద్వారా పైకి వెళ్ళేసి ఆ ధ్వని, ఆ ధ్వనిలో నుంచి స్వామివారి యొక్క ఆవాహన కూడా అందులో వస్తుంది అన్నమాట. అట్లా ఈ శక్తి కూడా ఉద్భవిస్తుంది అన్నమాట. మనం ఆ కరెంట్లో నుంచి ఆ నీళ్ళలో నుంచి కరెంటు చూడగలుగుతామా? ఎంతసేపు అయినా కూడా స్వామివారి స్మరణ ఎంత జరిగితే స్వామివారు ఎట్లయితే ఉన్నారో ఆదర్శ ప్రియతముగా మనం కూడా అట్లా అవుతామన్నమాట. అందరూ కూడా నమస్కారం చేస్తూ ఉండండి. ఓం అసనే దేవనస్మాశక్తః ప్రాణమహిణ దేహి భోగం తం విప్రాణామృతమాపః ప్రాణానైవ యథాస్థానత్వైతే శ్రీరామచంద్ర బ్రహ్మణే నమో నమః. శ్రీరామచంద్ర భగవానికి. నేను అక్కడ నరుస్తున్నాను, మీరు ఇంతమంది అరుస్తున్నారు, ఏం లాభం? బలో శ్రీరామచంద్ర భగవానికి. బలో శ్రీరామచంద్ర భగవానికి. బలో సీతామాయికి. బలో సీతామాయికి. శ్రీరామచంద్ర దేవతాభ్యో నమః నమో నమః నమో నమః. ప్రాణ ప్రతిష్టాపనాంచ కరిష్యే. ఓం శ్రీమన్మహాదేవతాభ్యో నమః. మరలా 3 సార్లు అక్షతలు తీసుకుని విగ్రహం వద్ద కలశం వద్ద వేసి ఈ చుట్టూ ఉన్నటువంటి నీళ్లు కలశంలో నీళ్లు స్వామివార్ల పైన ప్రోక్షణ చేయండి.
ఓం మాపోహిష్టామయో భువహాదానవోర్ధ్యదానః మహేరణాయ చక్షుషే యోవస్తిపతమోరసహస్రవాదీతనః వసతిరో మాత్రః తస్మాత్ రంగమాగో యశక్షయాయ జన్మదాపో జనేదాజనః శ్రీరామచంద్ర పరబ్రహ్మ రజనా దేవహ ప్రవేశ నమస్కారం చేసుకోండి. వస్త్రయుగ్మా సమర్పయామి. భగవాన్ లక్షలు పట్టుకొని ఉన్నట్టు కుడి చేతిలో అయ్యో చిటి అమ్మాయి గారు కింద చిటి ఉన్నటువంటి శక్తి ఉండాలి. ఇప్పుడు ఆ శక్తిని వీళ్ళలోకి మనం ఉద్భవం చేస్తున్నాం. ఎట్లా చేస్తున్నాము? కంకణాల ద్వారా చేస్తున్నాం అన్నమాట. ఆ కంకణాలు జరిగి ఉన్నాయి. ఏదైనా కోపం ఉంటే ఆ కాలు పట్టుకొని లాగండి, ఇబ్బంది లేదు. సదనాహం భవతిష్ఠాహి పురుషిష్ఠదేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠిత మనోవాంఛాసిద్ధిరస్తు. ఆడవాళ్ళ చేతిలో నీళ్లు వేసుకొని కింద వదిలిపెట్టేసండి. మీరు కూడా కూర్చోండి. ఇప్పుడు ఏం జరుగుతుందండి? ఆ తరువాత కంకణ దుష్టా దేవతా పిరమోర్మ భాస్కరాల దగ్గర భజంత్రులు నాదం చేయాలి. మీరు సొంతదాన్ని కలిగి ఉన్నారు మరియు మీరు మీ డ్రీమ్ హాబీని
ఇప్పటి వరకు కూడా స్వామి వారికి ఏం జరిగి ఉన్నదండి? స్వామి వారు వివాహానికి అర్హత పొందేటందుకు కంకణధారణ, భాసిక ధారణ, స్వామివారికి యొక్క యజ్ఞోపవిత ధారణ జరిగి ఉన్నది ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు అయ్యవారికి కన్యాదానం జరగబోతుంది. కన్యాదానం అంటే ఏమిటండి? ఏమిటి? మన అమ్మాయి సీత ఎవరైతే ఉన్నారో అమ్మవారు, ఆ యొక్క అమ్మవారిని వాళ్ళ అబ్బాయి అయినటువంటి శ్రీరామచంద్ర స్వామి వారికి ఇచ్చుడు చేయుటకు సంబంధాలు మాట్లాడుకుంటున్నారన్నమాట. ఏం చేస్తున్నారు? సంబంధాలు మాట్లాడుకున్నారంటే మా అమ్మాయి అయినటువంటి అమ్మాయిని సీతాదేవిని మీ వరుణకు ఇచ్చి చేయటకు మాకు అయితే ఏమి లభిస్తుందయ్యా అంటే, మన కుటుంబంలో 7 తరాల వాళ్ళు, అంటే ముందు పుట్టబోయేటువంటి వాళ్ళు 7 తరాల వాళ్ళకి ఈ యొక్క పుణ్యం లభిస్తూనే ఉంటుందట. ఒక్కసారి ఎవరైతే అంటే అందుకనే అన్నమాట, అమ్మాయి లేని ఇంట్లో ఏముంటుంది? ఆనందం వ్యర్థం అని శాస్త్రం చెప్పింది అనమాట. అంటే అమ్మాయి పుట్టిన తర్వాత ఆ అమ్మాయిని ఒక వరుణుడికి ఇచ్చి ఇస్తామండి. అస్య శ్రీ మహావిష్ణు స్వరూపస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య అంటే అర్థం ఏమిటి? ఆ వరుణులోకి మహావిష్ణువుని ఆవాహన చేస్తున్నాము. ఆ సాక్షాత్తుగా మహావిష్ణు స్వరూపమైనటువంటి ఆ మన కన్నుడుగా వచ్చేటువంటి పెళ్లి కొడుక్కి ఈ 7 తరాల వాళ్ళు ఎవరైతే చనిపోయి ఉంటారో కనుక వాళ్ళు ఏమైనా పాపాలు చేసి నరకానికి వెళ్ళి ఉన్నట్లయితే ఆ పాదాలు కడిగిన వెంటనే ఈ పుణ్యమా 7 తరాల వాళ్ళకి వెళ్ళి పుణ్యుల మోక్షలోకానికి వెళ్తారన్నమాట. అర్థమై ఉన్నదా? ఈ యొక్క కన్యా గంధర్షోపరధికరణాంతేన అక్షరాపయామి సమర్పయామి ధూప్మాగ్రాపయామి. ఆ మంగళహారతి పట్టుకొని ఇట్లా చూపించండి. ఇప్పుడు ఆ యొక్క వివాహానికి ఆ యొక్క బంధ విముక్తులే కూర్చొని ఉన్నారు అక్కడ. అంటే నేను వివాహానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి అక్కడ కూర్చొని ఉన్నారన్నమాట. ఇప్పుడు స్వామివారికి ఆ ద్రవ్యాన్ని స్వామివారి శిరస్సున అమ్మవారి శిరస్సున ఏర్పరుస్తామన్నమాట. దాన్ని ఏమంటారండి? అయితే ఆ గుడాజీలకర్రాన్ని ఎందుకు పెట్టాలి? ఎవరికేం తెలుసా? పెళ్ళి అయిపోయిన తర్వాత ఆకలితో ఉంటారు, తినొచ్చాము నెత్తి మీద నుంచి తీసుకొని. అది వెరీ గుడ్. ఎందుకయ్యా అంటే ఆ యొక్క జీలకర్ర ఒకసారి తెచ్చి ఆ బెల్లములో ఒక ద్రవ్యముగా ఏర్పరిచినట్లయితే ఆ రెండింటిని ఎవ్వరూ కూడా విడదీయలేరన్నమాట. పాలలో నీళ్లు ఏది విడదీస్తుంది? హంస విడదీస్తుంది, అవునా కదా? తెలుసా? కానీ కూడా కలకాలం కలిసి మెలిసి ఉండాలి అని చెప్పేసి ఆ మాట ప్రకారంగా యొక్క జీలకర్ర గుడాన్ని ధరిస్తారన్నమాట శిరస్సు పైన పెళ్లిలో భాగంగా. ఇప్పుడు కూడా స్వామివారికి అదే జరుగుతుంది. అందరూ కూడా చూసి నమస్కారం చేసుకోవాలి. ఇప్పటి వరకు కూడా స్వామివారికి సగం పెళ్లి అయిపోయి ఉంటది అనమాట.
ఇప్పుడు ఏం చేస్తాము? స్వాంజీవికారము కూడా మాంగళ్యముగా వర్ధించేటువంటి శక్తిని ప్రసాదించు. అంటే మన పెళ్లిల్లో కూడా గౌరీ పూజ, మాంగళ్య పూజ రెండూ చేయిస్తారండి. వివాహం ముందు మాంగళ్య పూజ, కళ్యాణ మండపానికి వెళ్లే ముందు గౌరీ పూజ. గౌరీదేవి, నీవెట్లయితే సుమంగళీర్యముగా వర్ధిల్లుతున్నావో నేను కూడా అదే సుమంగళీర్యముగా వర్ధిల్లేటువంటి అనుజ్ఞత నాకు ఇవ్వుము, నాకు ప్రసాదింపుము అని చెప్పేసి గౌరీ పూజ చేస్తాము. తర్వాత మాంగళ్య ధారణ ధరించే ముందుగా మాంగళ్యానికి కుంకుమ పూజ, మాంగళ్య పూజ చేస్తాము. అంటే అమ్మా తర్వాత ఎన్నో బాంధవ్యాలు, బాంధుత్వాలు, బరువు బాధ్యతలు పెరుగుతాయి కదా. అటువంటి అన్నింటినీ వెళ్ళే వాళ్ళు ఆ యొక్క మొగుడు చల్లకుండాలని చెప్పేసి ఆ మాంగళ్యం తీసి ఎక్కడ పెట్టి వెళ్తున్నారండి? ఇప్పుడు యవనంగానే ఉంటారు మా ఆయన అని చెప్పేసి బయటికి వెళ్లే ముందు పేరంలో నీళ్ళు, ఆ తర్వాత మేకప్పులు పూసి వెళ్తారన్నమాట. అటువంటి చేయకుండా ఆరోగ్యప్రదమైనటువంటి వాడి ఆ యొక్క మీ జీవితము కూడా ఆరోగ్యవంతముగా ఉండాలి, సుఖ సంతోషముగా వర్ధిల్లాలి అని చెప్పేసి ఒక మాంగళ్య ధారణకి పూజ చేస్తారన్నమాట. అర్థమై ఉన్నదా? బలో శ్రీరామచంద్ర భగవానికి. ఓం ప్రకృత్యై నమః, ఆనందాయ నమః, మహాదేవ్యై నమః, సాధ్యై నమః, పురంధరేశ్వర్యై నమః, ప్రకారిణ్యై నమః, భక్తవత్సలాయ నమః, భవధారిణ్యై నమః, ఓప్యేతాయ నమః, మహాదేవ్యై నమః, ఓం మహాలక్ష్మ్యై నమః, మహావిష్ణుపత్న్యై నమః, మహాగౌర్యై నమః, నందస్వరూపిణ్యై నమః, ఏకవిముక్తే నమః, ఏకశౌర్యై నమః, మాంగళ్యగౌర్యై నమః, మాంగళ్య విముక్తిన్యై నమః, మహాలక్ష్మీస్వరూపిణ్యై నమః, శ్రీసాధ్యై నమః, శ్రీసాధ్విరూపిణ్యై నమః, మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. మాంగళ్య గౌరీ దేవత కుంకుమ పూజ సమర్పయామి, ధూపం చేయామి, సాక్షాత్ దీపం సందర్శయామి, ధూపదీపానంతరే నైవేద్యం సమర్పయామి. 2 పండ్లు మీరు తెచ్చినటువంటి పండ్లు అక్కడ పెట్టేసేయండి. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః నైవేద్యయామి. లాంగ్ షాట్ దొరకట్లేదు సార్, పడిపోతారు. అన్ని కళ్యాణాలు చూయించుకుంటారండి అందరికి. జై శ్రీరామ్, జై బెల్లం సార్, బెల్లం సార్. అయితే అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలని చెప్పేటువంటిది వాళ్ళకి. మన యొక్క హిందుత్వాన్ని పొందినటువంటిది భారత కాదా? హిందుత్వాన్ని భారత భూమి అయితే ఉండి మన యొక్క మతం పైన దండయాత్ర చేయడానికి, అంటే మన యొక్క హిందూ మతాన్ని ధ్వంసం చేయడానికి కొంతమంది పరాయి మతస్థులు ఎవరైతే ఉన్నారో, క్రైస్తవము మరియు ముస్లింస్ ఎవరైతే ఉన్నారో మన మతాన్ని ధ్వంసం చేయాలని చూస్తున్నారు. అవునా కాదా? అవునా కాదా? అందరూ కూడా ఏమన్నా భాషించడానికి ఏమన్నా మార్చుకున్నారా? లేదుగా. మరి గట్టిగా చెప్ప. అంత ధాటిగా మనందరం ఒక గొంతు ఎత్తి మాట్లాడితే మన దగ్గరికి కూడా రాకూడదు. అంత పరిస్థితి మనందరం రావాలి. అంటే మనందరం ఒక మాట మీద నిలబడాలన్నమాట. ఇప్పుడు ఒక ముస్లింస్ వాళ్ళు ఎవరైనా ఒక మాట అంటే వాళ్ళందరూ ఒక మాట మీద ఉంటారు. నిన్న క్రైస్తవం ఎంత జరుగుతుంది అందరం చూస్తున్నాముగా. వారిచందం చేస్తున్నారా? చూస్తున్నారా అందరూ? అవునా కాదా? అవునా కాదా? మరి హిందువులందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎవరి మీద వేశారు కేసు? హిందువుల మీదేనా? అవునా కాదా? మరి హిందువులందరూ ఏం చేస్తున్నారు? తెలంగాణ
సాయంత్రం కూర్చుంటే చుక్క ముక్క వేసుకొని మందు పాత్రలు చేసుకుంటున్నారు. అవునా? అయితే అందరూ ఒక్క మూటగా ఒక మాట మీద నిలబడి వాళ్ళు ఎట్లయితే ధర్నాలు చేస్తున్నారో ఆ ధర్నాలకి వ్యతిరేకంగా తిరుగుబడితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని చోటు దిక్కు మొక్కు లేకుండా పోవాలి. ఆ దేవత యొక్క అధీనమే. కాబట్టి అందరూ కూడా ఇక్కడి నుంచి అయినా కూడా ఏకదాటిగా ఉండాలన్నమాట. శ్రీరామచంద్ర భగవానికి, శ్రీరామచంద్ర భగవానికి. అమ్మవారికి నామకరణం జరుగుతుంది. అందరూ కూడా నమస్కారం చేస్తూ చూస్తూ ఉండాలి. భజంత్రులు అందరూ కూడా చెప్పాలి. మాంగళ్యం తంతున నేన లోకరక్షణ హేతున కంటే భగ్నామి శుభగే త్వంజీవ శరధాంశతో. ఓం మాంగళ్యం తంతున నేన లోకరక్షణ హేతున కంటే భగ్నామి శుభగే త్వంజీవ శరధాంశతో. మాంగళ్యధారణ ముహూర్తశుభ అంటే మానవుల వివాహంలో అయితే మాంగళ్యం తంతునానైనా మమ జీవన రక్షణ హేతున అంటే నా యొక్క జీవితం ఇప్పటి నుంచి కూడా రక్షణగా ఉండాలి అని చెప్పేసి మంత్రం ద్వారా చెప్తాం అన్నమాట. అయితే ఇక్కడ స్వామివారి కళ్యాణం ఎందుకు చేస్తున్నాము? లోకమంతయు కూడా సుభిక్షంగా ఉండాలి. అందుకని ఇక్కడ ఏం సంబోధిస్తున్నాము? లోకరక్షణ హేతున. లోకమంతయు కూడా సుభిక్షంగా ఉండాలి స్వామి, అందుకని లోక రక్షణ కొరకు మీ కళ్యాణం చేస్తున్నాము అని ఇక్కడ చెప్పబడింది అనమాట. శ్రీమన్మహాసీతా వాయుదేవత నమో నమః. మాంగళ్య ధరణాంచ కరిష్యే శతమానం భవతి శతాయుః ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి మనోవాంఛావసిద్ధిరస్తు. बोलो श्री रामचंद्र भगवान की, बोलो श्री रामचंद्र भगवान की। बोलो श्री रामचंद्र भगवान की जय। स्वामी वाరికి వస్త్రాల సమర్పణ జరుగుతుంది. అందరూ కూడా నమస్కారం చేసుకోండి.
శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. మీరు ఇచ్చినవండి. శ్రీరామచంద్ర పరబ్రహ్మమూర్తికి జై. అందరూ మీ కిందికి వెళ్ళండి. జంటలన్నీ అందరూ కూడా ఒక్కొక్కరుగా పిలిచి తలంబ్రాలు పోపిస్తాను. అయిపోయింది తలంబ్రాలు. వేరే వాళ్ళు పోపిస్తాను. అయితే ఇప్పటి వరకు కూడా స్వామివారి అమ్మవారి యొక్క స్వామివారికి కాబట్టి తలంబ్రాలు అయిపోయి ప్రతి ఒక్కరి చేత కూడా పోపిస్తాము. అందరూ కూడా శ్రద్ధగా వినాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి అమ్మవారికి తలంబ్రాలు పోసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అందరూ కూడా కొంచెం ఓపిక తెచ్చుకొని ఒక్కొక్కరుగా వచ్చేసి స్వామివారికి అమ్మవారికి తలంబ్రాలు సమర్పించుకోవాల్సి. శ్రీమన్ మహాదేవతాభ్యో నమః. మీరు ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం సహస్రశీర్షా పురుషః बोलो अंकुल को बुक दे। हाँ वहाँ पर लगाया ना बुक और पेन। అమ్మవారి గురించి మీరు అమ్మవారి గురించి ఎవరి దగ్గర పోయాలి, మీరు అమ్మవారి దగ్గర పోసేయాలి, అమ్మవారి దగ్గర పోసేయాలి. శ్రీమన్ మహాదేవతాభ్యో నమో నమః. ఓం సహస్రశీర్షా పురుషః. అయితే ఇప్పుడు కట్నాలంటే కట్నాలు మేడం మీరు జీపే మేడం మేడం మీరండి తీసుకోండి. కాదు అదే మేడం. సహస్ర దీర్ఘ సహస్రాక్ష సహస్రవాద్భూమి ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాదో సభోగం విశ్వతోర్త్వా అత్యుదిష్టదశాంగులం పురుషయే వేదం సర్వో యద్భూతం నచ్చభవ్యో. మీరు అమ్మవారి దగ్గర పోసేయాలి. ఇవాళ నుంచి మీరు అమ్మవారి నుంచి ఇవాళ దగ్గర పోసేయాలి. శ్రీమన్ మహాదేవతాభ్యో నమః. తలంబ్రాల మహోత్సవ శుభ మహోత్సవ అస్తు. మీరు కిందకి వెళ్ళి వాళ్ళందరినీ ఒక్కొక్కరుగా రక్షించాలి. ముందు ఇక్కడ మీరు ఇచ్చేసిపోతే వాళ్ళు సాయిబాబా గారు అమ్మవారికి అండి అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా ఉండాలని కోరుకుంటున్నాను.
గిరిధర్ గారు సమర్పించి ఉన్నారు. వారికి వారి కుటుంబానికి స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నారు. చేస్తే అంత మీరు ఎంతైతే పెట్టాలంత గమనిస్తారన్నమాట. మీ శక్తి ఎంతో వారి దగ్గర ఆ యొక్క కట్న రూపంగా సమర్పించుకోవాల్సిందిగా మనవి. తలంబరాలు వేసేటువంటి వాళ్ళు ఒక్కొక్కరు గారండి. ఓన్లీ తలంబరాలు మాత్రమే. ఇక్కడ ఓం సహస్ర శీర్ష పురుష చేసిన భక్తులందరికీ విజ్ఞప్తి. కట్నాలు చదివింపులు చదివించే వాళ్ళు సుదర్శన్ గారు అక్కడ కూర్చొని ఉన్నారు. దయచేసి ఆయన దగ్గరికి వెళ్ళి మీ కట్నాలు చదివింపులు రాయించగలరు. ధన్యవాదాలు. సుదర్శన్ గారు ఉన్నారు వెనకాల, ఆయన దగ్గర వెళ్ళాల్సిందిగా ప్రార్థన. జయ శ్రీరామ్. భక్తులందరికీ మరొకసారి విజ్ఞప్తి. సుదర్శన్ గారు రైట్ సైడ్ కూర్చొని ఉన్నారు. కట్నాలు చదివింపులు చదివించే వారు ఆయన దగ్గరికి వెళ్ళి మీ పేరు రాయించగలరని ప్రార్థన. జయ శ్రీరామ్. పెద్దవాళ్ళన్నమ్మ పిల్లలు వేయకూడదు. మీరు నమస్కారం చేసుకోవాలి. మంచి విద్య రావాలి. శివకుమార్ గారి స్వామివారి కట్నంగా 100 రూపాయలు సమర్పించి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీరామచంద్ర స్వామి వారు ఎల్లవేళలా కాపాడుగాక. ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాదు సభూమిం విశ్వతో హృద్వా అత్యధిష్టం దశాంగులం పురుష రామచంద్ర బ్రహ్మణే నమో నమః. వరుసగా రావాలండి, ఒక్కొక్కరుగా రావాలి. శ్రీరామచంద్ర బ్రహ్మణే నమో నమః. ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాదో సభూమిం విశ్వతో హృద్వా. అశోక్ కుమారి గారు స్వామివారి కట్నంగా 50 రూపాయలు చదివించి ఉన్నారు. వారికి వారి కుటుంబానికి శ్రీరామచంద్ర స్వామి వారి అనుగ్రహం ఎల్లవేళలా కలుగుగాక. ఓం శ్రీరామచంద్ర బ్రహ్మణే నమో నమః. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాదో సభూమిం విశ్వతో హృద్వా అత్యధిష్టం దశాంగులం. నారాయణ రెడ్డి గారు స్వామివారికి అమ్మవారికి చదివింపులుగా 101 రూపాయలు బహుమతిగా ఇచ్చున్నారు. వారికి వారి కుటుంబానికి శ్రీరామచంద్ర స్వామి వారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండుగాక. బ్రహ్మణే నమో నమః. ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష మోహన్ లాల్ గారు స్వామివారికి చదివింపులుగా 20 రూపాయలు సమర్పించి ఉన్నారు. వారికి వారి కుటుంబానికి శ్రీరామచంద్ర పరబ్రహ్మ స్వామి వారి అనుగ్రహం ఎల్లవేళలా కలుగుగాక. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాదు. అది తీసుకున్నాం, నైవేద్యం తీసుకొని పక్కన పెట్టేసి. అమ్మ చిన్నగా రావాలమ్మ, చిన్నగా తర్వాత అది తీసుకోండి.
అక్కడ పెట్టేసేయండమ్మా తలంబ్రాలు అయిపోయిన తర్వాత అక్కడ స్టార్ట్ చేద్దాం. ఆమె స్టార్ట్ చేసేసేయండి అక్కడ తీశారు కదా స్టార్ట్ చేసేయచ్చు స్టార్ట్ చేసి మళ్ళీ అక్కడ పెట్టాలి కదా. మీరు పెట్టండి అక్క 2 నిమిషాలు ఆగు. పురుషः సహస్రాక్ష సహస్రపాదు సంభూమిం విశ్వతో విశ్వం. నెత్తి మీద వేయకూడదండి, ఎవరు కూడా నెత్తి మీద వేయవద్దండి. తలంబ్రాలు స్వామివారి పాదాల వద్ద వేయాలి. శ్రీరామచంద్ర బ్రహ్మణే నమో నమః. ఓం సహస్రశీర్షా భుజః సహస్రాక్ష సహస్రపాదు సంభూమిం విశ్వతో భృత్వా అత్యధిష్టం దశాంగులం పురుషయే వేదగం సర్వో యద్భూతం యత్సభవ్యం తాదృతత్వా శేషాణః యదన్నేనాభిరోహతి. అల్లం బాలకృష్ణ గారు స్వామివారికి అమ్మవారికి చదివింపులుగా 100 రూపాయలు సమర్పించి ఉన్నారు. సుమంగళ శ్రీరామచంద్ర బ్రహ్మణే నమో నమః. ఈనాడు జనాన్ని తొందరగా పంపించాలి. తారం మల్లేష్ గారు స్వామివారికి 51 రూపాయలు చదివింపులుగా ఇచ్చి ఉన్నారు. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్ర. శ్రీనివాచార్య గారు స్వామివారికి చదివింపులుగా 51 రూపాయలు చదివించి ఉన్నారు. శ్రీరామచంద్ర బ్రహ్మణే నమో నమః. ఓం శ్రీమన్మహాయోగం పుష్పం వీరాపుష్పవాన్ పుషం. అమ్మ చిన్నగా అమ్మ పోవాలి కదలాలండి ఇచ్చినవారు. దాదశీలమ్మ గారు స్వామివారికి 20 రూపాయలు చదివింపులుగా ఇస్తున్నారు. వారికి ఉదామృతశేషాణః యథన్నేనాతిరోహతేత బాణస్య మహిమ అదోధ్యాయ ఉచ్చపూర్ధః. శ్రీరామచంద్ర బ్రహ్మణే నమో నమః. ముందు పెట్టేసి అక్కడ పాదాల దగ్గర పెట్టేసేయండి. శ్రీరామచంద్ర బ్రహ్మణే నమో నమః. సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాదు సంభూమిం. అది కింద స్టేజ్ కింద ముందు ఒక రాయి పడండి. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాదు సంభూమిం విశ్వతో భృత్వా. చిన్నగా ఆగనివ్వండి. అక్కడ వేద్దామా కింద వేయాలి. వారికి వారి కుటుంబానికి శ్రీరామచంద్ర స్వామి వారి అనుగ్రహం ఎల్లవేళలా కలుగుగాక. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాదు సంభూమిం విశ్వతో భృత్వా అత్యధిష్టం దశాంగులం పురుషయే వేదగం బ్రహ్మణే నమో నమః. శ్రీనివాసులు గారు స్వామివారికి 51 రూపాయలు సమర్పించి ఉన్నారు. వారికి వారి కుటుంబానికి సంపూర్ణ మహాదేవ్ గారికి స్వామివారికి సంఘంగా 20 రూపాయలు సమర్పించి ఉన్నారు. వారికి వారి కుటుంబానికి శ్రీరామచంద్ర స్వామి వారి అనుగ్రహం ఎల్లవేళలా కలుగుగాక. శ్రీరామచంద్ర బ్రహ్మణే నమో నమః. ఇంకా అవి ఉంటాయి, మాణిక్యాలు ఉంటాయి కదా, ఉంటాయి. అమ్మకి అడిగినా పెట్ట శ్రీరామచంద్ర బ్రహ్మణే నమో నమః. ఏమన్నా అక్కడ నుండి పంపించాలి మీరు. నేను పంపించాలంటే నేను వేసి రావాలి. ఇంకా శ్రీరామచంద్ర బ్రహ్మణే నమో నమః. సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాదు సంభూమిం విశ్వతో భృత్వా అత్యధిష్టం దశాంగులం. చిన్నపిల్లలు శ్రీరామచంద్ర బ్రహ్మణే నమో నమః.